నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. తన కారుకి ఈఎంఐ కట్టలేని వాడు ఇంకొకరికి కార్ గిఫ్ట్గా ఇచ్చాడంట. సో ఇది ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలాసార్లు చెప్పున్నారు ఒక వ్యక్తి కార్కి ఈఎంఐ కూడా నేను కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి. అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు మరి ఒక కార్ గిఫ్ట్ ఇవ్వడం అనేది మరి సామాన్య, అది కూడా మరి చిన్న కార్లు కూడా ఏం కాదు, చాలా పెద్ద కార్. సో దాన్ని ఎట్లా చూడాలంటారు సార్? మరి అంటే ఓజీ డైరెక్టర్ సుజిత్కి ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారు కారు గిఫ్ట్గా ఇచ్చారు. అంటే కారు గిఫ్ట్గా ఇవ్వటం అనేది మాత్రమే కాదు, ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆయన మీద రెండు బాధ్యతలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ మీద. ఒకటి పార్టీని మెయింటైన్ చేయాలి, అలాగే తను ప్రభుత్వం తరఫున నిర్వహించాల్సిన విధులు నిర్వహించాలి, దాంతోపాటు కుటుంబాన్ని చూసుకోవాలి. మూడు బాధ్యతలు ఆయన మీద ఉన్నాయి. ఈ మూడు బాధ్యతలు నిర్వహించడానికి తగినటువంటి ఆర్థిక వనరు లేదు ఆయనకి. ఆ ఆర్థిక వనరు లేకపోవడం వల్ల కారులకు కూడా ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అడపాదడప ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అందుకని కారుకి ఈఎంఐ కట్టుకోలేని వాడు కారు గిఫ్ట్గా ఇస్తాడా అంటే ఇవ్వచ్చు కూడా. అంటే ఆయన ఆ కారు కూడా ఈఎంఐలో తీసుకుని ఉండొచ్చు. అంటే గతంలో కొన్ని వార్తలు విన్నాం సార్, పార్టీని నడపడానికి తన ఆస్తులు అమ్మేసి మరి పార్టీని నడిపిస్తున్నారు, పార్టీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిని నడిపిస్తున్నారు అని చెప్పిన. ఆయన సినిమాల్లో నటిస్తోందే పార్టీని కుటుంబాన్ని నడపడం కోసం. ఆయనకి సినిమాలో నటించాలని ఏమాత్రమూ లేదు, కానీ తప్పనిసరి పరిస్థితి. తన ఇల్లు గడవాలన్నా, తన పిల్లలు భోజనం చేయాలన్నా, తన ఇంట్లో పొయ్యి వెలగాలంటే డబ్బులు కావాలి. పార్టీ ఆఫీస్లో కరెంటు బిల్లులు కట్టాలి, అలాగే అక్కడికి వచ్చేవాళ్ళు టీ తాగాలి, అక్కడ కూర్చోవాలి, బయట జనాల నుంచి వచ్చే విజ్ఞాపనలు తీసుకోవడానికి కొంతమంది స్టాఫ్ కావాలి, వాళ్ళకి జీతాలు కావాలి, వాళ్ళ ఇళ్లలో పొయ్యి వెలగాలి, దీని అంతటికీ డబ్బులు కావాలి. దీంతో పాటు ప్రభుత్వంలో ఆయన నిర్వహించేటువంటి పనులు, పర్యటనలకు వెళ్ళాలి, కారులో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళాలి, అలాగే తనతో పాటు వచ్చే వాళ్ళందరి మంచి చెడులు చూసుకోవాలి, వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు చూడాలి. ఇన్ని బాధ్యతలు ఆయన మీద ఉన్నాయి. ఇన్ని బాధ్యతలు ఆయన మీద ఉన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి ఇవన్నీ? ఈ బాధ్యతలన్నీ నిర్వహించడం కోసం ఆయన సినిమాలో నటిస్తున్నాడు తప్ప సినిమాలో నటించడం అనేది ఇష్టమై కాదు. ఆయన గత్యంతరం లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సినిమాల్లో నటిస్తున్నాడు. అంత రెమ్యూనరేషన్ తీసుకోకపోతే కుదరని పరిస్థితి. ఆయన ఇల్లు గడవాలి, పార్టీని నడపాలి, ప్రభుత్వాన్ని నడపాలి. సార్ అంటే అట్లాంటప్పుడు సినిమాలో తీసుకుంటే అయిపోద్ది కదా సార్? అంటే మళ్ళీ పార్టీ అని చెప్పేసి పార్టీ కోసం నేను సినిమాలు తీస్తున్నా అని చెప్పడం ఎందుకు? మరి ప్రజలని ఎవరు చూసుకోవాలి? ప్రజలు అంటే ఇప్పటి వరకు చూసుకున్న నాయకులు ఎవరు సరిగ్గా, అంటే ఉన్న నాయకులు ఎవరు ప్రజల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్లనే కదా ఆయన ఆ వాక్యూమ్ ఉంది అనేటువంటి ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు అన్నదానికే మాట్లాడాలి సార్. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, మరి అక్కడ స్కూల్ పిల్లల దగ్గర లేకపోతే దానికన్నా ముందు ఒక సంఘటన ఏంటంటే ఊరు మొత్తాన్ని అక్కడ ఉన్న వాళ్ళని వెలేయడం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? అంటే వెలివేసిన వాళ్ళు వెళ్ళి ఆయనతో మొరపెట్టుకోవాలి. మొరపెట్టుకుంటే ఆయన డెఫినెట్గా పట్టించుకుని ఒక పరిష్కార మార్గం చెప్పేవాడు. అక్కడికి ఆయన చూసుకుంటున్నాడు ప్రతిరోజు అక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి అక్కడ యంత్రాంగం ఉంది. అలాగే ఆయనకు అక్కడ ఒక ఇల్లు ఉంది, ఒక వ్యవస్థ ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా ఎందుకు, అక్కడ వర్మ గారు ఉన్నాడు ఆల్రెడీ. వర్మ గారు కూడా ఈయన తరఫున అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ నేను సాల్వ్ చేస్తానని చెప్పున్నాడు. ఆయనకి కూడా కొన్ని వదలాలి కదా ఆయన పరిష్కరించడానికి. అందుకని పవన్ కళ్యాణ్ కొంచెం అక్కడ లోకల్గా ఉన్నటువంటి తన పార్టీ నాయకులకి, అక్కడ తమకి అండగా నిలబడినటువంటి వర్మ గారికి, వీళ్ళందరికీ ఒక స్పేస్ ఇవ్వాలి, మనమే బుల్డోజ్ చేసినట్టు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి విషయాలని బహిరంగంగా సెటిల్ చేయడానికి ఇష్టపడటం లేదు. చాలా మంచి మనసు, పెద్ద మనసు. రాజకీయాల్లో ఏమాత్రం ఆదాయం లేదు. ప్రజాసేవలో ఉన్నవాడికి ఆదాయం ఎలా ఉంటుంది?
అందుకని ప్రజాసేవలో ఉన్న వాళ్ళకి ఆదాయం ఉండదు కాబట్టి నేను సినిమాల్లో నటిస్తాను, సినిమా డబ్బులు వస్తే దీనికి ఖర్చు పెడతాను, ఇంకా కార్లు అవి ఈఎంఐలు అవి నేను ఎక్కడ కడతాను అనే పద్ధతిలో ఉన్నాడు ఆయన. కానీ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్లో అరాకొర మిగుల్చుకుని దాన్ని సుజిత్కి ఇచ్చాడు. అంటే తనకి ఇన్ని డబ్బులు రావడానికి ఒక అవకాశం కల్పించినటువంటి సుజిత్ అతనికి కారు కొనిపెట్టడం తన కనీస బాధ్యత అనుకున్నాడు పవన్ కళ్యాణ్. అంతకు ముందు వచ్చినటువంటి సినిమా హరిహర వీరమల్లు దెబ్బతీసింది. హరిహర వీరమల్లు సందర్భంగా తనకి ఇచ్చిన రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది ఆయన. ఆ సినిమా రిలీజ్ గందరగోళం అయింది. అఖండ 2 లాగానే గందరగోళం అయినప్పుడు ఆయన కూడా మన బాలకృష్ణ గారు అలాగైతే 10 కోట్లు రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజున తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చిన పరిస్థితి. కానీ బయట ఇంకొక టాక్ వినిపిస్తుంది కదా సార్, మీరేమో ఇంత బాగా చెప్తున్నారు, డబ్బులు వచ్చాయి కాబట్టి నేను సుజిత్కి కార్ కొనిచ్చారని మీరు చెప్తున్నారు. కానీ బయట టాక్ ఎట్లా ఉందంటే సినిమా ఫ్లాప్ అయిన టాక్ ని పైకి రానివ్వకుండా ఉంచడానికి, సో సినిమా హిట్ అయింది కాబట్టి కార్ కొనిచ్చారు అని చెప్పేసి చూపించుకోవడానికి ఇదంతా, ఫ్లాప్ టాక్ ని హిట్ టాక్ చేయించుకోవడానికి ఇదంతా అని చెప్పేసి అంటున్నారు. ఓజీ సినిమా హరిహర వీరమల్లు ఫ్లాప్ అయిన మాట వాస్తవమే, కానీ ఓజీకి డబ్బులు వచ్చినాయి. కాకపోతే అది అన్ని మార్కెట్లలోనూ బాగా పెర్ఫామ్ చేయలేదు. హిందీ మార్కెట్లో బాగా పెర్ఫామ్ చేస్తుంది అనుకున్నారు, కానీ ప్రాపర్ ప్రమోషన్ లేకపోవడం వలన అది వర్కౌట్ అవ్వలేదు, అక్కడ ఫెయిల్ అయింది. అక్కడ తప్ప తెలుగు రాష్ట్రాల్లో అది మంచి రెవెన్యూసే రాబట్టగలిగింది. అలాగే ప్రీమియర్స్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్స్ పడ్డాయి. టికెట్ రేట్లు పెంచారు. ఆ పెరిగిన టికెట్ల రేట్ల మేరకు డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి. కాబట్టి ప్రాఫిటబుల్ ప్రాజెక్టే. అంతకుముందు చేసిన సినిమాలు ఏవి అతనికి భీమ్లా నాయక్ కానీ తర్వాత చేసిన బ్రో కానీ ఇవేవి వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ సినిమా వర్కౌట్ అయింది. హరిహర వీరమల్లు పెట్టిన ఇబ్బంది నుంచి కొంతమేరకు పవన్ కళ్యాణ్ని బయటేసిన సినిమా ఓజీ. కాబట్టి ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి కూడా ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాడు ఆయన. డబ్బులు తీసుకున్నాడు, దాన్ని కూడా ఖర్చు పెట్టేశాను ఎన్నికల్లో అని చెప్పాడు ఆయన. ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కూడా ఆయన సినిమాల్లోంచి తెచ్చుకుంటున్నాడు. రాజకీయాల్లో అసలు ఏమీ డబ్బులు రావట్లేదు తనకి ఇట్లాంటిది అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవం అది కాదు. వాస్తవం ఏమిటంటే ఆయన సినిమాల్లో కంటే కూడా రాజకీయాలే సంపాదనకి అద్భుతమైన మార్గం అని స్పష్టంగా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకని ఆయనకి అందరూ చెప్తున్నారు, అంటే ఆయన మీద ప్యాకేజ్ స్టార్ అని ఒక బిరుదు ఉంది ఆయనకి. పవర్ స్టార్గా కొంతమంది పిలుచుకుంటారు ఆయన్ని, ఇంకొంతమంది ప్యాకేజీ స్టార్గా కూడా పిలుచుకుంటారు. అయితే ఈ ప్యాకేజీ స్టార్ అన్న పిలుపు వెనకాల ఉన్నటువంటి గూఢార్థం ఏమిటి అనేది చూస్తే చంద్రబాబు నాయుడు ప్యాకేజీతో ఈయన కథ నడిపిస్తాడు అనేది ప్రపంచం మాట్లాడుకుంటున్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ, ఆయనకి ప్యాకేజ్ ఇస్తుంది కేవలం చంద్రబాబు కాదు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు తన మేరకు అంటే తన అవసరాలకు ఆయన్ని వినియోగించుకున్నప్పుడు ఆయనకి ఏదన్నా తృణమో పణమో సమర్పించుకుని ఉండొచ్చు. కానీ ఆయన ప్రధానమైన ప్యాకేజీ ద్వారం ఆయనకి స్ట్రైట్గా ప్రతి నెల ఖర్చుల దగ్గర నుంచి భరిస్తున్నటువంటి సెక్షన్ ఒకటి ఉంది. అది ఢిల్లీలో ఉంది. భారతీయ జనతా పార్టీకి ఈయన బి టీం. ఆ సందర్భంగా ఈయన ఖర్చులు అవన్నీ ఈయనకి రావాల్సిన ప్యాకేజీ వాళ్ళు చూసుకుంటారు. అది ప్రధానం, అది కీలకం. మధ్యలో ఇవన్నీ చంద్రబాబు ఇప్పుడు గతంలో 2014లో ఆయన బీజేపీ తెలుగుదేశం పార్టీలకి మద్దతు ప్రకటించి ఆ 2 పార్టీల తరఫున ప్రచారం చేసి ఆ గెలుపుకు దోహదపడ్డాను అని చెప్పి కింగ్ మేకర్ అనిపించుకున్నాడు. తీరా 19 ఎన్నికలకి ముందు ఆ రెండు పార్టీలతో విడిపోతున్నాను అన్నాడు. విడిపోతున్నాను అని ప్రకటించి చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. చంద్రబాబుని లోకేష్ని తిట్టడమే పనిగా పెట్టుకుని తిట్టాడు. పైన వాళ్ళని కూడా తిట్టారు కదా సార్, బీజేపీని కూడా తిట్టాడు. బీజేపీని తిట్టాడు, లెఫ్ట్తో టైఅప్ అయ్యాడు. అప్పుడు అంటే సిపిఐ సిపిఎం పార్టీలతో టైఅప్ అయ్యి వీళ్ళందరి మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. అయితే దీని వెనకాల కూడా స్కీమ్ ఉంది అనేది ప్రపంచ అభిప్రాయం. అంటే చంద్రబాబు నాయుడు గారే ప్రభుత్వ ప్రతిష్ట దారుణంగా పడిపోయింది, వచ్చే ఎన్నికల్లో మనం గెలిచే అవకాశాలు తక్కువే ఉన్నాయి
కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి మమ్మల్ని తిట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గణనీయంగా మీరు చీలిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు సాలిడ్గా వెళ్లకుండా ఉంటుంది ఓట్ బ్యాంక్. ఏది ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డికి వెళ్తే ప్రభుత్వం మారిపోవడం ఖాయమవుతుంది. అలా మారకుండా ఓటర్ని కన్ఫ్యూజ్ చేసి మీ వైపు కొంతమందిని తిప్పేసుకుంటే గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళవు. కాబట్టి మేం గెలిచే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు ఇతర ఖర్చులు అన్నీ కలిపి భారీ ఎత్తున ఆయనకి డబ్బులు చెల్లించి పవన్ కళ్యాణ్ని ఈ పనిలో దింపారు అనేది కూడా ప్రజల్లో ఒక అభిప్రాయం బలంగా ఉన్నది. అంటే ఆ రోజున కూడా ఆయన ప్రతిపక్షంగా నటించాడు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగాను, తెలుగుదేశానికి వ్యతిరేకంగాను, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగాను మాట్లాడినందుకు కూడా అదే పార్టీ దగ్గర నుంచి ఆయన కూలీ తీసుకున్నటువంటి పరిస్థితి, ప్యాకేజీ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఎన్నికలోనూ ఆయన ఏదో పద్ధతిలో తన ప్యాకేజీ సిస్టంతోనే వెళుతున్నాడు. అందుకని రాజకీయాల్లో ఉన్నటువంటి అద్భుతమైన సంపాదన మార్గం స్పష్టంగా తెలియటం చేతే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేస్తానన్నప్పుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని రోజులు కూడా వాళ్ళ మధ్యన చిన్న గొడవలు లాంటివి కూడా జరిగాయి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. కొంతకాలం అలా స్తబ్దుగా ఉండిపోయారు. అందులో భాగంగానే సాయి ధరమ్ తేజ్ సినిమా ఓపెనింగ్ రోజున వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకోలేదు. చిరంజీవి గారు క్లాప్ కొడుతుంటే అక్కడ మెట్ల మీద కూర్చుండిపోయాడు ఈయన పవన్ కళ్యాణ్ తప్ప అక్కడికి వెళ్ళా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తను వెళ్ళి ఆశీర్వదించి వచ్చాడు. చిరంజీవి గారు వెళ్ళిపోయిన తర్వాత అంత కాన్షియస్గా బయట ప్రపంచం అంతా మాట్లాడుకుంది. అది ఏమిటి గొడవ అంటే ప్రజారాజ్యం పార్టీని అలా కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉంటే బాగుండేది. ఎప్పుడైనా సరే సొంత కుంపటి ఉంటే దాన్ని ఎందుకైనా వాడుకోవడానికి ఉంటుంది. తొందరపాటు చర్య జరిగింది ప్రజారాజ్యం విలీనం చేయటం అనేది ఆయన పెయిన్. కానీ చిరంజీవి గారు చెప్పారు కదా ప్రజారాజ్యం పార్టీ ఇది దీందే జనసేన పార్టీ అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన, ఇప్పుడు మాట్లాడుతూ ఉండుండొచ్చు. కానీ ఆ పార్టీ అలాగే ఉంచి ఆ పార్టీ నాయకత్వం పవన్ కళ్యాణ్కి అప్పచెప్పి ఆ ఆఫీసు వ్యవస్థ అంతా ఈయనకి అప్పచెప్తున్నాను, నేను సినిమాల్లోకి వెడుతున్నాను అంటే అప్పటి పరిస్థితి వేరు. అప్పుడు ఆ పార్టీకి 10 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఉన్న పార్టీని అలా ముందుకు నడిపుంటే ఇంకోలా ఉండేది. అలా ఆ పార్టీ ఉండుంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ పార్టీకి డెఫినెట్గా ఒక ఎడ్జ్ దొరికేది. ఇక్కడో అక్కడో అధికారంలోకి కూడా వచ్చేవాళ్ళు. కానీ ఇవేవి ఊహించలేదు ఆయన చిరంజీవి గారు. ఊహించకుండా అప్పటి పరిస్థితిని బట్టి అప్పటి పరిస్థితులను బట్టి ఆయన పార్టీని విలీనం చేసేసి తను ఇమ్మీడియట్గా లబ్ధి పొందాడు. అంటే ఆయనకి ఎన్నికల ఫలితం మీద ఒక తీవ్రమైనటువంటి నిరుత్సాహం వచ్చింది. ఆ నిరుత్సాహం వలన ఈ పార్టీని నడపడం కంటే కూడా విలీనం చేయటం మంచిది అనే ఒక అభిప్రాయానికి ఇమ్మీడియట్గా డ్రైవ్ అయిపోయాడు ఆయన. అది ఆయన గొడవ. పవన్ కళ్యాణ్ గొడవ ఏంటంటే రాజకీయాల్లో ఉంటే రకరకాల పద్ధతుల్లో డబ్బులు వస్తాయి. పొలిటికల్ పార్టీ అనేది కేవలం ఐడియాలజీతో కూడుకుని ఆదర్శాలతో మేళవించుకున్నటువంటి వ్యవస్థ కాదు. ఇక్కడ అద్భుతంగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంది అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఆయన వెంపర్లాటం మొదలుపెట్టాడు ప్రతిదానికి. అంటే ఈ పొలిటీషియన్స్ చాలా అందరూ మాట్లాడే మాటే అది. మేము ప్రజాసేవలో ఉన్నామండి, మేము ఏమి ఇవ్వగలం మీకు, చందా కోసం వచ్చారు మీరు అనేస్తారు వాళ్ళు. ఒక పక్కన ఊళ్ళో సగం పైన ఆస్తులు వాళ్ళవే అయి ఉంటాయి. అయినప్పటికీ ఈ పేద మాట చెప్తారు, మేము ఏదో ప్రజాసేవలో బతుకుతున్నామండి, మాకు రాత్రికి ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు అన్నట్లుగా మొహం ఎక్స్ప్రెషన్స్ పెడతారండి. ప్రతి ఎనీ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన నాయకుడైనా ఇదే పైత్యంతో నడుస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారి ధోరణి కూడా. కానీ ఆయనకి 2-3 పార్టీల నుంచి ప్యాకేజీ సిస్టమ్ ఉంది. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ చేతిలో ఈయన కీలుబొమ్మ. అందుకే ఏది మాట్లాడట్లేదు ఇప్పటి వరకు కూడా. ఇన్ని సమస్యలు ఏపీలో ఇన్ని సమస్యలు అవుతున్నా కూడా, ఈరోజు భవానీపురంది ఎంత పెద్ద ఇష్యూ అయినా కూడా, పిఠాపురంలో తన నియోజకవర్గంలో అన్ని అవుతున్నా కూడా మాట్లాడకపోవడానికి వెనకాల మరి బీజేపీ పార్టీ ఉందంటారా సార్? మరి అంటే మాట్లాడ్డా ఆయన
మాట్లాడితే గత ప్రభుత్వం నిర్వాహకం ఇది అంటాడు. అది ఇప్పుడు జరిగేది కూడా గత ప్రభుత్వం ఏదైనా సరే ఈ రోజు జరిగినటువంటి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరినైనా హత్య చేస్తే దాని మీద మీ అభిప్రాయం ఏమిటి అని పవన్ కళ్యాణ్ అడిగితే ఈ గొడవలు ఇప్పటివి కాదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ప్రారంభమైన ఆ గొడవల వలన ఇప్పుడు చంపేశాడు. గొడవలు పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, చంపేసింది మా ప్రభుత్వంలో. కాబట్టి ఈ హత్యని మా ప్రభుత్వంలో జరిగిన హత్యగా చూడొద్దు. ఈ హత్యకు కారణం జగన్మోహన్ రెడ్డి అనే దాకా ఈ లాజిక్ని పట్టుకెళ్ళగలడు అతను. ఆ ధోరణిలో మాట్లాడతాడు ఆయన. అందుకని పవన్ కళ్యాణ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన ఎవరి మీదైనా ఏ సందర్భంలోనైనా ఎలాగైనా దాడి చేయగలరు, చాలా అగ్రెసివ్గా దాడి చేయగలడు. ఆయన మాత్రమే కదా, ఆయన అభిమానులకి కూడా ఆ లక్షణం ఉంది. గతంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ మీద ఆయన మాట్లాడటం మొదలు పెడితే ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేయటమే కాదు, ఆయన మీద వీడియోలు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. అంటే చాలామంది వాళ్ళ కుక్కలకి ఆయన పేరు పెట్టి దాన్ని వీడియో తీస్తూ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి పరమ దుర్మార్గమైన పరిస్థితులు నడిచినాయి. కాబట్టి మన ఉద్దేశం ఒకటే స్పష్టం, చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం కళ్ళు కప్పి, అంటే పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరూ చూడలేదని తను కళ్ళు మూసుకున్నట్టు ఆయన కూడా తను కళ్ళు మూసుకుని ప్రపంచం చూడటం లేదు అనే భ్రమలో ఆయన చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకని ఆయన ఏం చేస్తాడో స్పష్టంగా జనాలకు తెలుసు. అందుకని ఆయన ఓపెన్గా పొలిటికల్ బిజినెస్ చేస్తున్నాడు, రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకి ఈఎంఐలు కట్టుకోలేనంత పరిస్థితి లేదు. అవసరమైతే కార్లు ఫ్రీగా కూడా తెచ్చిస్తారు ఆయనకి. జస్ట్ ఆయన ఒక ప్రకటన ఇస్తాను అని చెప్తే, అంటే ఈ కారు బాగుంటుంది అని నేను చెప్తాను, దాన్ని వాడుకోండి మీరు అంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు 2 కార్లు తెచ్చి ఆయన ఇంటి ముందు పెడతారు. ఆయనకు అంత కల్ట్ క్రేజ్ ఉంది. అది బిజినెస్కి వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు తీసుకుని కార్లు ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిని ఆకట్టుకోవడం కోసం కార్లు ఇస్తారు. అందుకని ఆయన ఏదో కార్ల ఈఎంఐ కట్టుకోలేకపోయాను, ఎవరికో కారు గిఫ్ట్ ఇచ్చారు, ఇవన్నీ అభిప్రాయాలు కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు, ఆయన అద్భుతమైన ప్యాకేజీ పరంపరతో కొనసాగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆయనకు ప్యాకేజీలు ఉన్నంతకాలం ఆయనకి ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.